సార్ నమస్తే సార్. నమస్తే అండి. సుందరారెడ్డి గారు, ఐపీఓకి సంబంధించిన అలర్ట్ ఒకటి వచ్చింది. టాటా టెక్నాలజీస్ ఆల్మోస్ట్ 18 సంవత్సరాల తర్వాత ఐపీఓగా రాబోతుందంట. ఏంటి అసలు దాని విశేషాలు ఏంటి? 18 ఇయర్స్ తర్వాత ఏంటి ఐపీఓగా రావడం? టాటా నుంచి అది ఆల్మోస్ట్ 19 ఇయర్స్ 2004లో టీసీఎస్ వచ్చిందండి. ఆ, 2004లో వచ్చింది. ఇప్పుడు మనం 23లో ఉన్నాం. లిటరల్లీ 19 ఇయర్స్ తర్వాత టాటాస్ దగ్గర నుంచి వస్తున్న కంపెనీ. కాకపోతే వరల్డ్ వైడ్గా టెక్నాలజీ స్టాక్స్కి అంత డిమాండ్ లేని టైంలో వస్తున్నారండి వీళ్ళు. చూడాలి ఎలా మార్కెట్ రిసీవ్ చేసుకుంటుందో. ఈ కంపెనీ ఏంటంటే టాటా మోటార్స్ సబ్సిడరీ అనమాట ఇది. టాటా స్టీల్ దగ్గర, టాటా మోటార్స్ దగ్గర చాలా ఉన్నాయి సబ్సిడరీస్. జాగ్వార్ అని, ల్యాండ్ ఓవర్ అని, ఇలాంటి చాలా ఉన్నాయి. ఇది మేజర్ అనమాట. దీని పర్పస్ ఏంటంటే ఇది ఇంజనీరింగ్ అండ్ డిజైన్ సర్వీస్ అందిస్తూ ఉంటుంది. అంటే దీనికి కాంపిటేటర్ అంటే మనం టాటా ఎల్ఎక్సీ, కేపీఐటీ అనుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ కేపీఐటీ ఎలాంటి ప్రోడక్ట్లు అయితే ఇది ఇస్తుందో ఇది అలాంటి ఇస్తుంది అనమాట. అండ్ ఇంజనీరింగ్, డిజైన్, ఆటోమొబైల్ అండ్ ఏరోస్పేస్ కూడా టెక్నాలజీ అందించే ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ ఇది. అంటే ఇంకా చెప్పాలంటే టీచర్స్ కానీ బెస్ట్ కంపెనీ అనుకోవచ్చు. ఎందుకంటే ఇది ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ, అది సర్వీస్ ఓరియంటెడ్. ఇది ప్రోడక్ట్ ఓరియంటెడ్ కంపెనీ. అంటే పర్టికులర్గా ఎలక్ట్రికల్ వెహికల్స్ ఇది అల్టిమేట్ అది అసలు. ఇది ఎందుకంటే పెద్ద పెద్ద బ్రాండ్స్ దీని చేతుల్లో ఉన్నాయి కదా, అందుకని ఆ ఏరియాలో బాగా అయిందండి. ఎప్పుడు లాస్ట్ ఇయర్ రావాల్సింది ఐపీఓకి, ఎందుకో అది పోస్ట్ పోన్ చేశారు. ఈ కంపెనీలో ఆల్మోస్ట్ 72% ఉంది టాటా మోటార్స్కి. ఒక 8% ఏమో వేరే వాళ్ళకి ఉంది, ప్రైవేట్ ప్లేయర్స్కి. అండ్ ఒక 4% ఏమో టాటా క్యాపిటల్కి ఉంది. మొత్తం మీద మెజారిటీ స్టేక్ హోల్డర్ ఈ కంపెనీలో టాటా మోటార్స్ అనమాట. ఈ కంపెనీ రీసెంట్గా కొన్ని స్టాక్స్ని బైబ్యాక్ కూడా చేసిందండి. దాని ప్రకారం దీని వాల్యుయేషన్ 16,000 crores లెక్కేస్తున్నారు. 16,000 crores. బహుశా ఐపీఓ సైజు 4,000 కోట్ల దాకా ఉండొచ్చు ఈ లెక్కన. అంటే మొత్తానికి కంపెనీ వాల్యుయేషన్ రఫ్గా మనం ఒక 20,000 కోట్లు ఎక్స్పెక్ట్ చేస్తాను అనుకోవచ్చు మార్కెట్లో. అంటే 60p దగ్గర ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మార్కెట్. కాకపోతే 60p అనేది హై ఎండ్, ఎంత ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ అయినా సరే. మనం టాటా ఎల్ఎక్సీ కానీ లేకపోతే కేపీఐటీ కానీ చూసామనుకోండి, అవి ప్రస్తుతానికి 60p దగ్గర రన్ అవుతున్నాయి. అంత ప్రీమియం దీనికి ఇస్తారా లేదా అని చూడాలి. ఎందుకంటే అవి వర్స్టైల్ అనమాట దీంతో కంపేర్ చేసుకున్నప్పుడు. బట్ టాటా నుంచి వస్తున్న కంపెనీ కాబట్టి అందరికీ కొంచెం క్రేజీగా ఉంటుంది డెఫినెట్గా, ఎందుకంటే 19 ఇయర్స్ తర్వాత కాబట్టి. సో ఇప్పుడు రీసెంట్గా డేటా ప్రకారం ఏంటంటే సేల్స్ ఆల్మోస్ట్ 4,000 కోట్ల సేల్స్ అనమాట. అండ్ ప్రాఫిటబిలిటీ ఏమో ఆల్మోస్ట్ 500 crores ప్రాఫిటబిలిటీ దగ్గరలో ఉన్న కంపెనీ. అంటే ఇయర్లీ 44% గ్రోత్ ఉంది, సేల్స్ గ్రోత్ కానీ ప్రాఫిట్ గ్రోత్ కానీ. సో కంపెనీ వైజ్ మంచి కంపెనీ, టాటాస్ కంపెనీ. దాంట్లో వంక లేదు. కాకపోతే ఎంత పీఈ దగ్గర పెడతారనేది ఇది చూడాలన్నమాట, అది చూసుకోవాలి. ఎందుకంటే సర్వీస్ ఓరియంటెడ్కి 30p అంటే అది ఎక్కువ, కానీ ఇది ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ, చాలా ఎక్కువ పీఈ ఉంటుంది బై డిఫాల్ట్. బహుశా 60p అడగచ్చు కేపీఐటీ లాగా, టాటా ఎల్ఎక్సీ లాగా. చూసి ఆ టైంలో చూసుకోవడం బెటర్. ఏదైనా సరే వరల్డ్ వైడ్గా టెక్నాలజీ కొంచెం డౌన్ ట్రెండ్లో ఉంది కాబట్టి రీజనబుల్ పీఈకి వదులుతారేమో అని అనుకుంటున్నాం. ఓకే, ఏదైనా బెస్ట్ కంపెనీ టాటా వాళ్ళది ఆఫ్టర్ 19 ఇయర్స్ తర్వాత. సో తీసుకోవచ్చు. ఇది గుడ్ న్యూస్ ఎవరికంటే కాకపోతే అంటే టాటా మోటార్స్ కొంచెం అప్పు తగ్గించుకోవచ్చు వాళ్ళు, ఎందుకంటే ఆల్మోస్ట్ 1.5 lakh crore డెట్ ఉంది దానికి. సో ఈ సబ్సిడీస్ కొంచెం అన్లాక్ చేసుకుంటూ పోతుంటే డెఫినెట్గా ఆ కంపెనీ లాసులు తగ్గించుకొని మినిమైజ్ అవుతుంది, డెట్ ఫ్రీ కంపెనీ అవ్వచ్చు అనమాట. సో ఒక విషయం స్పష్టంగా చెప్పండి, మరి ఐపీఓలో కొనుక్కోవడం మంచిదంటారా, లేదంటే సెకండరీ మార్కెట్లోకి వచ్చిన ఒక 2-3 నెలల తర్వాత వెయిట్ చేసి తీసుకుంటే బెటర్ అంటారా? డెఫినెట్గా నెక్స్ట్ 1 year మార్కెట్ పరిగెత్తుకుంటూ ముందు పోయే ఛాన్సే లేదు. వరల్డ్ వైడ్ వాలటిలిటీ అండ్ అమెరికాలో ఈ వడ్డీ రేట్లు, ఒక బ్యాంకు అంటే స్పెషాలిటీ బ్యాంకు అంటే వెంచర్ క్యాపిటలిస్ట్కి ఫండింగ్ ప్రొవైడ్ చేసే ఒక చిన్న బ్యాంకు షేక్ అయితేనే అమెరికన్ ఎకానమీ షేక్ అవుతుంది లాస్ట్ 5 days నుంచి. ఆ రిపుల్ ఎఫెక్ట్స్ తోటి వరల్డ్ మొత్తం షేక్ అవుతుంది. ఇది ఇంతతో ఒక రోజుతో పోదు అది. అందుకని నెక్స్ట్ 1 year కూడా ఇలాంటి షేక్స్ వస్తూ ఉంటే మార్కెట్ డౌన్ అవుతూ ఉంటాయి. అందుకని నెక్స్ట్ 1 yearలో క్యాష్ ఉన్న వాళ్ళు కింగ్ అనమాట అది. పైగా డెట్ ఫండ్స్లో 10% దాకా వస్తున్నాయి. డెట్ ఫండ్సే 10% వడ్డీకి వస్తున్నాయి ఈ రోజుల్లో. ఈక్విటీలో పరిగెత్తుకుంటూ పెట్టాల్సిన అవసరం లేదు. కాకపోతే టాటా వాళ్ళు కొంచెం ఎథికల్, కొంచెం రీజనబుల్ పీఈ కనుక పెడితే, మేబీ 45p అలా పెడితే కనుక ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ అది వర్త్ అనమాట. మేబీ రావచ్చు. ఏదైనా సరే ఐపీఓ అంటే ఇండియాలో అది క్రేజీ అఫైర్ కాబట్టి, అందులో టాటా వాళ్ళు కాబట్టి, టెక్నాలజీ పక్కన తోకలాగా ఉంది కాబట్టి ఎక్కువ మంది అప్లై చేస్తారు. సక్సెస్ అవుతుంది ఐపీఓ, సక్సెస్ అందులో డౌట్ లేదు. అండ్ వాల్యుయేషన్ ఎక్కడ ఉండేది మనం చూసుకోవాలి అంతే. ఎందుకంటే టోటల్ సేల్స్ 4,000 కోట్లు అండ్ ప్రాఫిటబిలిటీ 400 crores ఉన్నది కంపెనీ ఇది. సో కంపెనీ పరంగా అయితే ఇట్స్ గుడ్, క్లీన్, నీట్ కంపెనీ. ఓకే, సో కేపీఐటీ స్టాక్ ఆల్ టైమ్ హై దగ్గరలో ఉంది. మీరు సర్వీస్ ఓరియంటెడ్ కిందనే కానీ, బట్ ప్రొడక్ట్స్ అన్నీ కొన్ని మంచి టైట్ బాగానే హవా నడుస్తుంది వాటికి. కాబట్టి దీనికి కూడా మంచి వాల్యుయేషన్, మంచి వెల్త్ క్రియేట్ అవుతుంది లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో.
టాటాలో ఉన్న బ్యూటీ ఏంటంటే మీరు ఏ కంపెనీ అని చూడండి, లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వెల్త్ క్రియేషన్ వాళ్ళు, టైటాన్ కావచ్చు, టాటా స్టీల్ ఏదైనా కావచ్చు, లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో ఎథికల్గా ఉన్న గ్రూప్ కాబట్టి వాళ్ళ ఫ్యాన్స్ చాలామంది ఉంటారు మిగతా వాటితో పోల్చుకుంటే. అందులో 19 years తర్వాత వచ్చే ఫస్ట్ ఐపీఓ. అంటే ఇండియాలో ఈ మధ్యకాలంలో కూడా మంచి కంపెనీస్ ఏం లేవు మంచి ఐపీఓ. కంపెనీస్ రాలేదు అంటే ఏంది, ఈ స్థాయిలో ఇంత పేరు ఉన్న కంపెనీ, Company 100 years ఆఫ్ హిస్టరీ ఉన్న కంపెనీ అంటే అందులో ముందు రోజుల్లో ఏరోస్పేస్ అండ్ ఎలక్ట్రికల్ వెహికల్స్ థీమ్ హాట్ థీమ్ ఇండియాలో అది. అవునవును. అందుకని ఇది ప్రొడక్ట్ డిజైన్ కంపెనీ కాబట్టి డెఫినెట్గా ఐపో మొన్న ఈ మధ్య ఏవియేషన్ కి సంబంధించి కూడా చాలా పెద్ద డీల్ జరిగింది చాలా పెద్ద డీల్ టాటా గ్రూప్ నుంచి. అవును, అందుకు టెక్నాలజీ వీళ్ళు అందిస్తారు కాబట్టి ముందు రోజులు ఇంకా ఎక్కువ ఉంటుంది వర్క్ కాబట్టి డెఫినెట్గా మంచి థీమ్ అది. కాబట్టి 20,000 crores వాల్యుయేషన్ అడుగుతున్నట్టున్నారు. చూడాలి ఎలా షేప్ అవుట్ అవుతుంది అనేది. ప్రస్తుతానికి ఇంకా బ్యాండ్ కానీ ఇన్ని స్టాక్స్ అమ్ముతుందని చెప్పలేదు. 9 crores దాకా సేల్స్ ప్రపోజల్ వర్క్ పెట్టుకో. ఇదేంటంటే ఆఫర్ ఫర్ సేల్, ఇది ఫండ్ రైజింగ్ కోసం తీసుకుంటుంది కాదు, ఇది ఫండ్ రైజింగ్ కాదు, ఆఫర్ ఫర్ సేల్. అంటే ప్రమోటర్ వాళ్ళ వాటా తగ్గించుకుంటున్నారు అంతే. అంటే అప్పులు తగ్గించుకోవడానికి కోసం వాళ్ళు ప్లాన్ చేసుకుంటున్నారు అంతే తప్ప ఈ క్యాపిటల్ తీసుకెళ్ళి కంపెనీలో పెట్టి డెవలప్ చేద్దాం ఉద్దేశం అయితే కాదు. సో ఆఫర్ ఫర్ సేల్ అంతే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.